టీడీపీ రాజకీయంగా ఆఖరి రాకం అందుకుందా? గుణం లేనివాడు కులం గొడుగు పడతారు, మానవత్వం లేనివారు మతం ముసుగు వేస్తారని ఎప్పుడో చెప్పారు గుర్రం జాషువా. ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో మతతత్వాన్ని, మత రాజకీయాలను ఎందుకు మొదలుపెట్టారు? ఆయన మత రాజకీయాలు మొదలు పెట్టారు అని చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే, ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వ్యాఖ్యల్లో, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో స్పష్టంగా ప్రజల్ని మత ప్రాతిపదికన విభజించేలాగే ఆయన మాటలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా ఈ మధ్య గత 3-4 రోజులుగా ఇతర మతస్థుల ఓట్లు కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా ఇష్టానుసారం రాయడం, మాట్లాడడం చేస్తున్నారు సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు ఆదివారం తన ప్రెస్ మీట్ లో చేసిన ఓ 2-3 వ్యాఖ్యలు అయితే చాలా తీవ్రంగా చర్చించదగ్గ అంశాలుగానే ఉన్నాయి. ఈ పథకాలు, ఈ సంక్షేమం, ఈ మంచి పాలన, వీటి ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు అన్న నిర్ధారణకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారేమో కానీ పూర్తిగా ఈ మత ప్రాధికరణ ప్రజల్ని విభజించేందుకు ఆయన సిద్ధమైనట్టుగా ఉంది. ఒక్కో వ్యాఖ్యల పైన చర్చిద్దాం. మనతో పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, మీరు తిరుపతి ప్రాంతానికి చెందిన వారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న తన ప్రెస్ మీట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఆయన నిజంగా ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్నారా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఆయన అంటున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తెకి క్రైస్తవ సాంప్రదాయంలో వివాహం చేశారు, అలాంటి వ్యక్తిని చైర్మన్ గా ఎలా నియమిస్తావు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. అంటే ఇకపైన ఒక తండ్రి తన కుమార్తెకి ఇతర మతస్థులతో వివాహం చేస్తే ఇక ఆ తండ్రికి శ్రీనివాసుడి సేవలో పాల్గొనేందుకు ఆయన అనర్హుడైపోతారా? ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల పైన. ఇప్పుడు మొదట ప్రీవియస్ అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆయన బోర్డు చైర్మన్ అయ్యాడు. అప్పుడు పిల్లలు పెళ్లి చేసే అవకాశం లేదు, ఎందుకంటే చిన్న పిల్లలు. అప్పుడేమన్నారు, ఆయనే క్రిస్టియన్ అని చెప్పేశారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి కాలంలో. రెండోది, ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వామపక్ష తీవ్రవాద సంస్థ ఆర్ఎస్సీలో వచ్చి ఉన్నాడు స్టార్టింగ్ డేస్ లో. విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడు కూడా చిన్న పిల్లోడు ఉన్నప్పుడు. కాబట్టి మా మావోయిస్టు భావజాలం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్మరు కదా, అంటే అది మాట్లాడారు. ఇప్పుడు ఆ రెండు మాట్లాడలేదు. ఆయన క్రిస్టియన్ అని కానీ, అప్పుడు క్రిస్టియన్ అయిన ఇప్పుడు క్రిస్టియన్ కాకుండా పోతాడా? ఇప్పుడు టెక్నికల్ గా కూతురు భర్త క్రిస్టియన్, నో డౌట్ అట. పెళ్లి చేసింది క్రిస్టియన్కే, కాబట్టి క్రిస్టియన్ పెళ్లి చేసినాడు. కాబట్టి ఇట్లా అంటే ఇది ఆధారంలో సమాజంలో మతం, కులం, ప్రాంతం అనేది భావోద్వేగంగా కనెక్ట్ అవుతారు ప్రజలు. కొన్ని సందర్భాల్లో ఎలక్షన్నే నిర్ణయించేవి. అది చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అయోధ్య రామాలయం వరకు అన్ని చూస్తున్నాం కదా, ప్రాంతీయ ఉద్యమాలు కావచ్చు, కులం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మతం కన్నా లేకపోతే ఇంకో దగ్గర కులం డామినేట్ చేస్తూ ఉంది. కానీ దేనికి దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. నిజానికి ఒక మతం, ఒక కులం అనుకుంటే వాళ్ళే ఓట్లేస్తే చంద్రబాబు ఎట్ట ముఖ్యమంత్రి అవుతాడు, జగన్ ఎట్ట ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళు వేసుకున్నా కూడా. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు తన కుమారుడికి ఏ వివాహం చేశారండి వాళ్ళు? మీరు చెప్పండి దాన్ని కొద్దిగా. లేదు, కొడుకు మన మేకపాటి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కుటుంబం. వాళ్ళు సాంప్రదాయ హిందూ ధర్మం ప్రకారం ఇద్దరు హిందూసే. అమ్మాయి కూడా హిందువే పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు మనకు ఒక ఎసులుబాటు ఉంటుంది దేంట్లో అయినా సరే. ఆ ఎసులుబాటు ఎంతవరకు ఉంటుంది? మైనారిటీ తీరేంత వరకే ఉంటుంది. ఉదాహరణకు టీటీడీలో కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ భార్య అయినా భర్త అయినా కుటుంబ సభ్యులు ఆ గౌరవాన్ని పొందుతారంటే కార్డులో. పెళ్ళైన వెంటనే లేదా 18 ఏళ్ళు దాటితే ఆ గౌరవం వాళ్ళకు ఉండదు. అర్థమవుతుంది కదా. ఎంప్లాయ్ ఉంటే ఎంప్లాయ్ తండ్రి, భార్య, భర్త, పిల్లలు ఉంటారు. ఎంతవరకు ఆ ప్రొవిజన్ అంటే పెళ్ళి అయ్యేంత వరకు లేదా మేజర్ ఆ మేజర్ కానంత తర్వాత ఆ గౌరవం కూడా ఉండదు. అంటే నా కుటుంబ సభ్యుడు కాదని లెక్క. అలాంటప్పుడు వాళ్ళ ఇష్టం. కాబట్టి రాజ్యాంగం చెప్పినప్పుడు అది కుదరదు. కాబట్టి నేనేమంటానంటే, మీరు నెయ్యి పైన కావచ్చు, టీటీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కరుణాకర్ రెడ్డి నిర్వాహకాల పైన ఏమైనా మాట్లాడండి, అది చర్చనీయం అవుతుంది. కానీ ఇట్లాంటి దాన్ని మాట్లాడితే సైడ్ ట్రాక్ పడతా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, చర్చిల్లో జరిగితే ఇట్లా ఒప్పుకుంటారా? ఏమని అడగదలుచుకుని? చర్చికి ఏమైనా ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి? అంతే కదా, చర్చికి ప్రతినిధి అంటే వాళ్ళ ఉద్దేశం అదేలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒకవైపు నెట్టేయాలి, ఆయనకున్న ఆ మత ప్రాతిపదికన ఆయన ఒక మూలకు నెట్టేసి మెజారిటీ ప్రజల్ని మన వైపు పోలరైజ్ చేసుకోవాలన్న రాజకీయమే నడుస్తోంది ఇప్పుడు. చర్చ అయితే ఇట్లా అవుతారా, మసీదులు అయితే ఇట్లా అవుతారా అంటూనే ఇంకొక సన్నాయి నొక్కేంటి, ఎక్కడ జరిగినా నేను స్పందిస్తాను. మళ్ళీ ఆ వాళ్ళగడ కావాలి కదా, ఓలోట్లోడు కావాలి. నేనేమంటానంటే, ఇదే పెద్ద మనుషులందరూ ఏం ఆలోచించాలంటే, చర్చిల్లో మసీదులో ఇట్లాంటి జరగరాని జరుగుంటే ఇట్లా రాద్ధాంతం చేస్తుంటారా? దానికంటే సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్.
చర్చిల్లో కదా. అయితే ఇట్లా చేస్తావా జగన్ నువ్వు అంటున్న మనం చర్చిల్లో గాని మసీదుల్లో గాని జరగరాంది ఏదైనా వాళ్ళ మత భిన్నంగా జరిగిపోతే వాళ్ళు ఇట్లా వీధిలో కూర్చొని కొట్లాడుకుంటారా? ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష పరిస్థితి చేస్తాడా? పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేస్తాడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి? మీరు చెప్పింది కరెక్టే కదా. ఉమ్, ఇప్పుడు మసీదుల్లో చర్చిల్లో ఇట్లాంటి జరుగుంటే ఆ ఉమ్, మతానికి సంబంధించిన మంత్రులు వాళ్ళు ఇట్లా వచ్చి దీక్షలు చేసి ఈదులో పెట్టుకుంటారా? ఉమ్. ఇతర ఆర్గనైజేషన్ లో పెట్టుకొని తాడు తీసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేసి ఇంట్లో మూడో ప్రపంచానికి తెలియకుండా సమస్యలు సెన్సిటివ్ పాయింట్. మరి ఇది ఈదులో కూర్చొని ఇట్లా దీక్షలు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? కాబట్టి అంతే ఇది కూడా కదా. చేయరు. అది కూడా గమనంలో ఉమ్, పెట్టుకుంటే ఆయనకు మంచిది. అవును. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అనే ఆయన హిందూ, ఆయన వామపక్ష భావజాలం నుండి వచ్చినప్పటికీ ఫ్యామిలీ పరంగా హిందూ, ఇప్పుడు హిందువే. ఆయనకు ఇప్పుడు సాధారణంగా ఒక కుటుంబం ఏ మతం మీద ఉంది అన్నది ప్రధానంగా కుమారుడు వారసత్వం, ఆయనకి వివాహం ఎలా చేశారని దాన్ని బట్టి చూస్తారు. ఇప్పుడు కుమార్తెకి వివాహం చేసినప్పుడు అవతలి వాళ్ళు, సహజంగా నేను చెప్తున్నా, అవతలి వాళ్ళు అవును. మరో మతస్థులైనప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే ఇవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వివాహం చేయడానికి. నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి కుమార్తె వివాహం కూడా 2 సాంప్రదాయాలను చేసినట్టున్నారు. రెండు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లీగల్ పాయింట్ ఏంటంటే ఆమె హిందువే, కూతురు కూడా. అది కూడా గమనంలో పెట్టుకోవాలి. క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నంత మంది క్రిస్టియన్ అయిపోదు. అవును. ఆయన క్రిస్టియన్, ఆమె హిందూ. మన చట్టం ప్రకారం పుట్టబోయే పిల్లలు క్రిస్టియన్ అవ్వచ్చు. కులం అవును. తండ్రిది వస్తా ఉంది కాబట్టి. తండ్రిది వస్తుంది అది కాబట్టి. కూడా ఏమో కాబట్టి రాబోయే కాలంలో ఎవడు దూడదు అంటారో మనకు తెలియదు కానీ ఫస్ట్ ఉమ్. పాయింట్ పెళ్లి చేసుకున్న కులం కులమే, కాబట్టి మతం మతమే. వాళ్ళు పుట్టబోయే వారసులకి టెక్నికల్ గా క్రిస్టియన్ అవుతాడు. దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ కూతురికి నువ్వు క్రిస్టియన్ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశావు, ఆఫ్ కోర్స్ చేసి ఉండవచ్చు. ఒక క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేయకూడదా? ఏరే మతస్థులకు ఇచ్చి వివాహాలు చేయకూడదని చెప్తున్నారా ముఖ్యమంత్రి హోదాలో? చంద్రబాబు నాయుడు గారు మతాంతర వివాహాల్ని ప్రోత్సహించకూడదని ఏమైనా లైన్ తీసుకున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది కదా. మతాంతర వివాహాలు కులాంతర వివాహాలు చేసినప్పుడు ప్రైజ్ మనీస్ ఇస్తా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా ఈ అవును. ప్రభుత్వం కూడా ఇస్తా ఉంది. కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళు చేసుకోండి. ప్రోత్సహించేటిగా చేసుకోండి అని. నేను కడతాను, చంద్రబాబు గారు తెలియకుండా ఏమనలేదు. మొత్తం ఈ లడ్లులో కల్తీ నెయ్యి కలిపారో లేకపోతే ఆవు కొవ్వు కలిపారో అనే విమర్శలు ఉన్నాయి కదా. ఆ విమర్శలు టెక్నికల్ గా నిరూపించడం సాధ్యం కాదు. నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతా ఉంది. సాధ్యం కాదు కాబట్టి ప్రజలు టెక్నికాలిటీ చూడరు. ఓ రామనాథ్ ఇట్లా చేసుండేవాడేమో, రామనాథ్ ఇలా చేసుంటాడు అంటే చేసుండాలంటే టెక్నికల్ నిరూపించాలి. అది లాజిక్ లో కుదరదు. టెక్నికల్ గా నిరూపించడానికి ఛాన్స్ లేదు. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు 4వ తేదీ వరకు అధికారంలో ఉన్నారు. రెండింటిని పరీక్షించాలి. ఒకటి లడ్డుని పరీక్షించాలి, ఆ రోజున లడ్డుని, ఈ రోజున లడ్డు, ఆ రోజున నెయ్యి. ఆ రోజున లడ్డు ఉండదు, ఆ రోజున నెయ్యి లేదు. నిరూపించడానికి స్కోప్ లేదు కాబట్టి చేస్తుంటారని ఎట్లా నిరూపించాలో? ఎందుకు చెప్తారు? కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్, సుబ్బారెడ్డి భార్య సుబ్బారెడ్డి భార్య కూడా వాళ్ళ హిందూ, సుబ్బారెడ్డి వాళ్ళకి బంధువు కదా. సుబ్బారెడ్డి భార్య వాళ్ళ కుటుంబం రాజశేఖర భార్య, సుబ్బారెడ్డి భార్య ఇద్దరు అక్క చెల్లెలు. విజయమ్మవాళ్ళ కుటుంబం ఇప్పటికీ హిందువులే కదా, ఆమె మారిండొచ్చు. అదే ఇవన్నీ చూడరు కదా. రాజశేఖర భార్య క్రిస్టియన్, ఆయన చెల్లి కూడా క్రిస్టియన్. మేము వేసేస్తాం కాబట్టి ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసి ఉండొచ్చు. ఇది కొంచెం జనానికి ఏదైనా అవునేమో అనుకుంటే అనుమానం వస్తుంది కదా. ఎక్కువ మంది అవకాశం ఉంటుంది. ఇట్లా నిరూపించాలనుకున్నారు వాళ్ళు. అంటే అట్లా టెక్నికల్ గా నిరూపించే పని ఆపేసి ఇట్లాంటి భావోద్వేగంతో జగన్ క్రిస్టియనే కదా కాబట్టి చేసుంటాడేమో ఒక లాజిక్. ఇట్లాంటి లాజిక్ ఎంచుకున్నారేమో నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు సిబిఐ విచారణ లేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో లేదు, మేమే సిట్ వేస్తాం మా ఐజీ ఆధ్వర్యంలోనే అంటున్నారు. ఇక ఈ సిట్టు దర్యాప్తులు ఎలా ఉంటాయి కూడా గతంలో చాలా చూసాం. అంటే ఎందుకు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలా సిట్టు వైపు వెళ్తున్నారు? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ విచారణ వైపు డిమాండ్ చేస్తున్నాడు. అటు ప్రధానమంత్రి లెటర్ రాయడం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయనకు కూడా రాజకీయంగా ఒక ఛాలెంజ్ కదా. మతపరమైన ఛాలెంజ్ చేశారు, రాజకీయ ఛాలెంజ్ చేశారు. ప్రజలు కూడా ఇట్లాంటి సమస్యలు ఎటు జరగడానికి కారకుడు ఆయన ముద్రపడ్డ ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి గట్టిగా తీసుకుంటాడు. ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జికి వెళ్తే అది టెక్నికల్ అంశాలే పోతారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఏ మతం, ఆయన ఏ మతం, ఇవన్నీ కుదరదు కదా. టెక్నికల్ అంశాలు నిరూపించడానికి ఇబ్బంది అవుతుందని ఏమైనా అనుకుంటున్నారా అనేది. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిట్టిని కానీ సవాల్ చేస్తే ఖచ్చితంగా కోర్టులు తీసుకుంటాయి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు తీసుకుంటాయంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. మొట్టమొదటి ఉదాహరణ అంటే వివేకానంద రెడ్డి గారి కేసు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు జరిగినప్పుడు చంద్రబాబు గారు మహంతి గారిని సిట్ ఆఫీసర్గా వేశాడు. నేను ఆ రోజు డిబేట్ లో చెప్పింది, చంద్రబాబు గారికి దీంట్లో సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు అనుకుంటున్నానంటే, అవసరం లేదు రాజకీయంగా,
రెండోది మహంతి లాంటి మంచి ఆఫీసర్ని వేసాడంటే అర్థం ఏంటని నేను వాదించాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సునీత గారు సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు ఒప్పుకుంది. ఎందుకని ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినాడు, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వే చంపేసినావు అని. వాళ్ళు కూడా వీళ్ళ మీద ఆరోపించారులే, చంపేసినావు అని చెప్పాడు. దీన్నే వాళ్ళు కోర్టులో పెట్టారు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ జడ్జిమెంట్ ఇచ్చేసినాడు చంపేసినారని. ఇంకా ఆయన నాయకత్వంలో పనిచేసి సిటీ అట్ట పనిచేస్తే మాకు వద్దన్నారు, ఒప్పుకునింది కోర్టు. లాజిక్ కదా అది. ఇప్పుడు ఒక ఘటన జరిగి ఇప్పుడు తిరుమల ఇటు జరిగిందని మీలాంటి జర్నలిస్టులో ప్రచారం వచ్చినప్పుడు సిట్టేస్తే ఎవరు కోర్టులో జోక్యం చేసుకో, ఎందుకంటే ముఖ్యమంత్రి కింద ఉంటే సిబిఐ కూడా ప్రధానమంత్రి కింద ఉంటుంది, అట్లా ఒప్పుకోరు. కానీ ఈయన జడ్జిమెంట్ ఇచ్చేసినాడు, ఎస్ నువ్వే చేసినావు అని జడ్జిమెంట్ ఇచ్చేసినాడు. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత నువ్వు వేసే సిట్ ఏం పని చేస్తుంది, ఇది కుదరదని ఆయన కోర్టుకి వెళ్ళినాడంటే ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటుంది. అంటే ఇంకా కొంతకాలం లాగుతుంది ఇది అనేది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఇది గమనించాలి. రెండోది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం నిన్న కూడా లైట్ గా ప్రస్తావించుకున్నాం. చంద్రబాబు గారు కూడా మంచిది అంటున్నాను. సిట్టింగ్ జడ్జితోనో ఈయనకి సంబంధం లేని ఈయన పరిధిలోని ఏజెన్సీకి ఇవ్వడం ఈయన కూడా మంచిది. నా బెస్ట్ ఎగ్జాంపుల్ రమణ దీక్షితుల వ్యవహారంలో ఆ రోజు ఆయన అసంబద్ధమైన ఆరోపణలు చేశాడు, ఈ తవ్వకాలు జరిపారు ఇవన్నీ. ఆ రోజు మేము కూడా దాన్ని ఖండిస్తూనే విచారణ జరిపాం. ఎందుకంటే ఆయన ఉన్న ప్లేస్ అలాంటిది, విచారణ పడు 1 నెల రోజుల పాటు విచారించే ప్రసక్తి లేదు, మేమే తేల్చేస్తామని తేల్చేసినాడు. తర్వాత ఆయనే సావధానంగా చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసినాడు. చీఫ్ జస్టిస్ గారు, మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, అన్ని చోట్ల ఏమీ జరగలేదు, మాకు తెలుసు, కానీ రాజకీయ సమాజంలో ఉన్నాము, కారణాలు ఏమైనా ప్రభుత్వం చేస్తే ప్రజలు విశ్వసించట్లేదు, అపనమ్మకాలు ఉన్నాయి, కాబట్టి మీరే జోక్యం చేసుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పి టీటీడీ ప్రతిష్ట కాపాడగలరు అంటే మేము ఏజెన్సీని ప్రజలు నమ్మరని మీరే అనుకున్నారు. ఇప్పుడు అదే వర్తిస్తుంది కదా. కాబట్టి సీఎంఏ చెప్పారు కాబట్టి తప్పనిసరిగా సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిబిఐతో కానీ చేస్తేనే బయటకు వస్తాయి. కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టు సిబిఐ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తితోనో విచారణ జరిపిస్తే స్వామివారి వచ్చి నాతో పలికించారు, ఇవన్నీ నిజాలని స్వామి నాతో చెప్పారు, ఈ మాటలు నిలబడవు, ఎవిడెన్స్ కావాలి. ఏమి నిలబడు జగన్, నీకు జూలైలో దొరికిన నెయ్యిలో ఉన్నా కూడా జరగదు. ఖచ్చితంగా 4వ తేదీ వరకు జగన్ గారు ఉన్న ముందు, 4వ తేదీ కాదు, ఇంకా టెక్నికల్ గా మాట్లాడితే మార్చి ఎన్నికల నోటిఫికేషన్ అంతే కదా. ఈసీ పరిధిలో అధికారులు ఈసీ పరిధిలో వెళ్ళిపోయి వస్తారు. కాబట్టి మార్చి ఎన్ని అంటే దాదాపు 6 నెలలు 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల్లో ఆ లడ్డూ లేదు, ఆ నెయ్యి లేదు. టెక్నికల్ గా ఆలోచిస్తే ఎట్లా ఆలోచిస్తారు? రెండో విషయం, ఇవన్నీ తేల్తాయా? ఇప్పుడు మనకు గుజరాత్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందంటే ఈ ఎనిమల్ ఫ్యాట్స్ కలిసి ఉండొచ్చు అని. ఇంకా సైంటిఫిక్ అప్రోచ్ పోతుంది సిబిఐ. సైంటిఫిక్ అప్రోచ్ ఏం తెలుస్తుంది? ప్రతి మనిషిలో నెయ్యి అంటే ఏంటి? కొవ్వే కదా. మనిషిలో చర్మంలో కొవ్వు ఉంటుంది, రక్తంలో కొవ్వు ఉంటుంది, మన విసర్జించే మలమూత్రాల్లో కొవ్వు ఉంటుంది. ఆవులో కూడా మలమూత్రాల్లో కొంచెం కొవ్వు ఉంటుంది, చర్మంలో కొవ్వు ఉంటుంది, పాలలో కూడా కొవ్వు ఉంటుంది. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఒక సైంటిఫిక్ గా జరగాల్సిన విషయాన్ని అన్సైంటిఫిక్ గా మాట్లాడేసినారు. ఇవన్నీ రేపు ఏం చేస్తుంది, ఏజెన్సీలు ఏమి జరగలేదని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఇదంతా తిరగబడుతుంది. మరి ఎన్నికల్లో 1 వారం ముందో 2 వారాల ముందు అయితే పనిచేస్తాయి. కానీ సావధానంగా 4 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ఒక తొందరపడో ఈ వ్యాఖ్యలు చేశాడు. దాన్ని ఎట్లా ఒకసారి క్లోజ్ చేసేసేవాలి. దాన్ని ఇంకా కాంప్లికేట్ ఇప్పుడు రాజకీయంగా జగన్ మేడ చుట్టాలని మీరు నిర్ణయించుకున్నారు, ఆయన కూడా మీ మెడకు చుట్టుకొని ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షానికి చాలా ఈజీ, అవునా అయితే శిక్షించు అంటారు, 1 word ఆన్సర్. కానీ ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంది కదా. సరే, ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి మీడియా బలం ఉంది, మేము చెప్తున్నదే జనంలోనికి వెళ్తోందని వాళ్ళు భావించవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా ఇక్కడ సాధారణంగా ఎవరైనా కాసేపు 5 నిమిషాలు స్థిమితంగా ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరిపించండి అంటుంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో జరిపించండి అంటుంది, ప్రధానికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తున్నారు. ఇలాంటప్పుడు ఎవరికైనా వచ్చే ఆలోచన ఏంది? మరి ఆ దర్యాప్తు లోతుగా జరిపించవచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది. అది పెరిగే కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా కూడా మళ్ళీ ఇబ్బందులు మొదలైతాయి. ఇప్పుడు ఆ భయాన్ని నుంచే వీళ్ళు సెకండ్ ఛాయిస్ ఎంచుకున్నా. ఇప్పుడు కూడా అన్నిటికీ ఎత్తుగడలు ఉండవు. నేను చాలా తెలివైన వాడిని కావచ్చు, మీకు ఏమాత్రం తెలివి లేకపోవచ్చు, జర్నలిస్ట్ గా నాతో పోల్చుకొని నేను అనుకోవచ్చు. కానీ అది తెలివి ప్రదర్శిస్తే ఏమవుతుంది? బొక్కబోర్ల పడతాం. సమస్య కదా. అదే చంద్రబాబు గారు టంగ్ స్లిప్ అయ్యి అన్నాడా, మిస్టేక్ అన్నాడా అనేశారు, ఎక్కడో ఒకసారి క్లోజ్ చేసేవాళ్ళు, దాన్ని తనే క్లోజ్ చేసుకునేవాళ్ళు. కానీ క్లోజ్ చేసుకుంటే మంచి. దాన్ని ఎట్లయినా సరే ప్రతి పాయింట్ ని జగన్ మెడకు చుట్టుకుందాం అంటే ఆయన కూడా మీ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తారు కదా రాజకీయంగా.
చేసినప్పుడు కాంప్లికేషన్ రేపు సైన్సే నిరూపిస్తుంది. మన భావాలు, మన భావోద్వేగాలు, మన నమ్మకాలు పనిచేయవు విచారణ ముందు. విచారణ ముందు సైన్సే పనిచేయ. ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్, సైన్స్ అండ్ సైన్స్. అది అది జగన్ గారు పట్టుకున్నారు ఇప్పుడు గట్టిగా. దానివల్ల ఇంకా ఇది కాంప్లికేట్ అయితే తెలుగుదేశం పార్టీ ఎంత త్వరగా దీన్ని స్మూత్ గా క్లోజ్ చేసుకుంటే వాళ్ళకి మంచిది, టీటీడీకి కూడా మంచిది. అందుకు భిన్నంగా పోతే మాత్రం ఇది అనవసరంగా వాళ్ళ మెడగా చుట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకో విషయం కూడా చెప్పారు. సోనియా గాంధీ తిరుమల వస్తే అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేశారు, అబ్దుల్ కలాం చేశారు, మీరు అంతకంటే గొప్ప వాళ్ళని కూడా మాట్లాడారు. సోనియా గాంధీ నిజంగా అఫిడవిట్ మీద ఆడ సంతకం చేశారన్నది ఇప్పటికీ ఒక పెద్ద అనుమానమే. లేదు అంటే సోనియా గాంధీ గారు ఈ దేశానికి వచ్చినప్పుడు ఆమె దేశంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ సోనియా గాంధీ వచ్చినప్పుడు అక్కడ ఏముంది, టీటీడీలో ఏముంటుందంటే ఒక బుక్ ఉంటుంది, దానికి ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు. ఆయన బుక్ తీసుకొచ్చి ఆయన క్రిస్టియన్ అని తెలిసిన తర్వాత ఉండాలి. క్రిస్టియన్ అని ఉదాహరణకు ఇప్పుడు విఐపి బ్రేక్ లో పోతారు, బ్రేక్ లో పోయినప్పుడు మతం ఉండొచ్చు, ఆధార్ కార్డు చూపిస్తారు. సర్వదర్శనమే 60-70% ప్రజలు ఉంటారు, 90% ఉంటారు. సర్వదర్శనం ఆధార్ కార్డు చూపిడు. వాడు నేరుగా వచ్చినప్పుడు నీ ముఖంలో రాసుంటారా నువ్వు క్రిస్టియన్ అని, హిందూ అని ఏం రాసుంటాడు? ఎవరిని అడగాలి వాడు? పాప మా ఉద్యోగస్తుడు తలకు మించిన భారం అది. ఇప్పుడు నన్ను అడిగి అనుకో నాకు చాలా కోపం వస్తుంది. ఏంటంటే నన్ను హిందువుని పట్టుకొని క్రిస్టియన్ అని నేను కొడతాను కదా, నా మతాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇది పెద్ద కాంప్లికేటెడ్, ఎవరిని అడగరు వాళ్ళు, పాపం అడగలేరు. ఇది లోపల ఉన్న సమస్య. బయట ఉన్న సమస్య ఏంటంటే సోనియా గాంధీ గారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ బుక్ యొక్క జిరాక్స్ వేసి ఆమె కనపడేట్టుగా పెట్టారు. ఆమె నేరుగా చూసుకుంటా వెళ్ళిపోయింది. ఆమె చదివినా లేదు, నేరుగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినారు. బయటకు వచ్చేసిన వెంటనే మీలాంటి విలేకరులు అడిగారు ఆమెని, ఏమని మీరు అని ఆమెకు అప్పటికే ప్రెస్టేషన్ అవుతుంది. ఏదో సీరియస్ గా ఆర్గ్యుమెంట్ చేసి యాజ్ ఎ సోనియా గాంధీ, భారతదేశం గర్వించదగ్గ ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ గారి భారీగా వచ్చినాను, గెట్అవుట్ అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయింది. విలేకరులు బొమ్మన అయిపోయినారు. అయిపోయింది. అంటే నేను పెట్టానా పెట్టలేదా క్వశ్చన్ కూడా ఆన్సర్ లేదు. నేను రాజీవ్ గాంధీ భార్యని, రాజీవ్ గాంధీ ఎవరు ఈ దేశానికి, ఏమవుతాడు? ఆయన భారీగా వచ్చానండి పదండి అనింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అట్లే వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్లా వస్తాడు? ఎవరిని ఎప్పుడు ప్రశ్నించలేదు. జగన్ గారు ఇప్పుడు జగన్ గారిని ఊరు ప్రశ్నించారు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు దర్శనానికి పోయినప్పుడు ఇదే రాద్ధాంతం, సంతకం పెడతాడా పెట్టడా, సంతకం పెడతాడా పెట్టడా. అప్పుడు ఆయన పెట్టలేదు, వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయలేదు, వచ్చేసినాడు. మనం అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పోయినప్పుడు ఇంకూరు అడతారు, ముఖ్యమంత్రి ఎవరిని అడుగుతారు? ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా మనం అడగలేదు. కానీ రాద్ధాంతం చేసినాం. గుడికి అవతల రాద్ధాంతం బ్రహ్మాండంగా చేసినాం. బీజేపీ ఏదో చిన్న ధర్నాలు చేసినారు. ఇది జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు. కానీ గుళ్ళో ఏమి జరగలేదు, గుడి బయట మాత్రం రాద్ధాంతం జరిగింది. సేమ్ ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, సరే నేను ఒక స్వామిని దర్శించుకునేందుకు వస్తాను అన్నప్పుడు అతను భక్తితోనే వస్తూ ఉంటాడు, ఏదో నమ్మకం ఉండే వస్తుంటాడు కదా. మరి దానికి కూడా ఇంకా మీరు సంతకం పెడతారా లేదా, మీకు విశ్వాసం ఉందా లేదా అని ప్రశ్నించడం కూడా ఎంతవరకు హేతుబద్ధమైన అంశం అనేది కూడా ఒక ప్రశ్నే కదా. బేసిక్ గా రామ్నాథ్ గారు, ఇప్పుడు మనం యాజ్ ఎ సిటిజన్ గా మనం హిందువులం, నా గుడికి క్రిస్టియనో ముస్లిమో వస్తున్నా అంటే నాకు సరెండర్ అయినట్టే కదా. వస్తున్నాడంటేనే దాన్ని గర్వించాలి, మన గుడికి వస్తున్నాడు గర్వించాలి. నా హిందూ, నా దేవుడి దగ్గరకి ఇంకొక మతాన్ని విశ్వసించేవాడు వస్తున్నాడంటేనే నా దేవుడిని వాడు ఆరాధించినట్టే కదా, సరెండర్ అయినట్టు లెక్క. సరెండర్ అనే పదం ఎందుకు వాడుతున్నా, నా దేవుడి దగ్గర నేను పోవడం సాధారణ విషయం. ఇంకో దేవుడి దగ్గరకు పోయినాను అంటేనే ఏదో ఆ దేవుడి మీద నమ్మకము, అంటే అసలు వీలైన మనం మన మత వ్యాప్తి చేసుకోవాలి కదా, మన మతాన్ని విస్తరించుకోవాలి కదా. ఇతర మతస్థులు మన దేవాలయానికి వస్తే ప్రోత్సహించి మా మతం చేరండి అనాలి. కానీ నువ్వు మతాన్ని నమ్ముతావా లేదా, నువ్వు దేవుడిని కండిషన్ పెడతాడు ఎవరైనా? పోనీ ఇట్లాంటివి ఏ దేవాలైనా ఉందా సంతకం పెట్టాలని? వాడు కుట్రలు కుతంత్రాలు చేసేదానికోసం, కుట్రలు కుతంత్రాలు హిందువు చేసినాడు ఒప్పుకోం కదా, ముస్లిం ఎవరు ఒప్పుకోం కదా. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఎందుకో అది పెట్టారు, అది పెట్టడమే తప్పు. ఇప్పుడు దాన్ని దాని కేటరింగ్ అమలు చేస్తారా? సామాన్యులకు కాదు, ఈ విఐపి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు పోయినప్పుడు లోపల ఏమనలా, సోనియా గాంధీ పోయినప్పుడు ఏమనలా, బయట వచ్చినప్పుడు ఏమనరు. గుడి అవతల రాద్ధాంతం చేసేస్తారు. ఎందుకు పెట్టలేదు మీరే అధికారంలో ఆపేసి ఉండేది. యాక్ట్ ఉంది రామ్నాథ్ గారు, హిందూయేతరుడు ఎవడొచ్చినా సరే ఆడ ఉద్యోగస్తుడు అడిగితే వాడు ప్రధానమంత్రి వచ్చినా సంతకం పెట్టకపోతే ఆడి నుంచి వెనక్కి పంపించే అధికారం వాడుకుంది.
ఆ అటెండర్కి ఉంది, ఆ దఫేదార్కు ఉంది, చేయండి. అదొకసారి ఉంది చేస్తే అధికారం ఉంది. ఆ, చేయండి చూద్దాం. చేస్తే వాడు భయం వాడుకుంటుంది. అది చేయరు. కాబట్టి ఉమ్. సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ, ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలంతా పెద్ద చేసుకుంటే మన వ్యవస్థను మనమే తప్పు చేసుకునే వాళ్ళు అవుతాం. నిన్న మత సామరస్యం గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మత సామరస్యాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉందన్న. కానీ విచిత్రంగా 3 రోజుల నుండి పురుషోత్తం రెడ్డి గారు మీరు గమనించుంటారు, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో చూస్తే ఒక వ్యక్తి చాలా రోజులుగా యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఇతర మతాలను అత్యంత అనుచితంగా పబ్లిక్గా ఆ మతాల పేర్లు చెప్పి మరీ విపరీతంగా తిడుతూ ఉంటారు ఒక ఆయన. ఆయనకి సంబంధించిన వీడియోలన్నీ 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇది మత సామరస్యాన్ని ఎలా కాపాడడం అవుతుంది? అది ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ అలాంటిది ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తీసుకొని వచ్చి ఆ వీడియోని ప్రమోట్ చేయడం ఏంటి? బేసిక్ గా ఒక తప్పు లేదా ఒక రాజకీయంగా ఒక బ్యాకౌ అయ్యే క్రమంలో అంటే మనం ఏదైనా బై మిస్టేక్ చేసామంటే కొంచెం మెల్లిగా నష్టం వచ్చినా పర్వాలేదు, ఒక అడుగు వెనక్కి వేసుకుందాం అని తప్పించుకున్నాడు రాజకీయంగా సక్సెస్ అవుతాడు. నిజానికి చంద్రబాబు గారి విషయంలో చాలా నేర్పరి. ఏదైనా ఒక అడుగు ముందుకేసి కుదరదు ఈ అడుగుతూనే ముందుకు వెళ్తా ఉంటే రేపు నష్టం వస్తుందని భావిస్తే వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. ఈ మంచి లక్షణం చంద్రబాబు గారికి రాజకీయ, నాకు చంద్రబాబు గారు నచ్చే ఈ మంచి గుణం. ఉదాహరణ నరేంద్ర మోడీ గారు అంత సీరియస్ గా మాట్లాడిన వ్యక్తి మారిన రాజకీయ పరిణామాల్లో విత్డ్రా చేసుకున్నాడు. అది వ్యూహాత్మకంగా అది కరెక్ట్. చాలా మంది ఆయన విమర్శించవచ్చు. ఆయన మొండిగా పోయింటే ఏమైంటుంది? అట్లే ఈ విషయంలో కూడా ఆయన ఒక అడుగు వేసినాము, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో చాలా ఎక్కువ మాట్లాడేసి చివరకు వాళ్ళనే 10,000 ఇస్తానన్నాడు. నైతికం పక్కన పెట్టినది ఆయనకి మంచి ఉపయోగపడింది. నేను ఒకసారి అన్నాను కాబట్టి అనుకోదు. ఇప్పుడు కూడా ఆయన ఈ విషయంలో మనం తొందరపడ్డామేమో, బయట మాట్లాడాల్సిందేమో అనుకునేసి దాని బ్యాకప్ అయిపోతే నష్టం కొద్దిగా ఉంటుంది, పెద్ద ఏం జరగదు. కానీ లాగి 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 ఎండు వరకు లాగితే బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కాబట్టి బేస్ ఉండే ఆర్గ్యుమెంట్ తో చివరి వరకు లాగితే అది లాభం, కానీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ తో చివరి వరకు లాగితే అది మనకే నష్టం. అంటే ఒకటి మధ్య ఒకటి అనిపించింది పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు మనం హిందువులమే, మనము 6 నెలలకో ఏడాదికోసారి తిరుమల వెళ్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి నిజంగా ఏదన్నా అలాంటి జరిగి ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ఏమో అసలు అలాంటి నెయ్యినే వాడలేదు, ఎప్పుడైనా వచ్చినా వెనక్కి పంపిస్తున్నాం. టీడీపీ హయాంలో పంపించారు, వైసీపీ హయాంలో పంపించారు, మొన్న 4 ట్యాంకర్లు వెనక్కి పంపించాం అంటున్నారు. మరి అదే లైను ముఖ్యమంత్రిగా తీసుకొని ఉంటే బాగుంటుంది. అలా కాకుండా కలిపేశారు, తినిపించేశారు, రకరకాలుగా మాట్లాడేంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల పాటు ఆ తిరుమల లడ్డూ తీసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ గుర్తొస్తాయి కదా. గతంలో ఆస్వాదించే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఇది చాలా బాధ్యతారహితం కాదా? మానసికమైన వేదన కలిగిస్తుంది. లడ్డు చూసినప్పుడల్లా దీంట్లో అది ఉందేమో, దాని ఇంట్లో ఉందేమో అనే బాధ మనిషిని కలిసి వేస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, మీకు జూలైలో గుజరాత్ కి సంబంధించిన మీ బేస్ ఏంటి? అలిగేషన్స్ కి గుజరాత్ సంస్థ ఇచ్చినటువంటి ఆ రాష్ట్రం నుండి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కదా, అది జూలైలో వచ్చింది కదా. వెంటనే ఏం చేసి ఉండాలి? ఆ ఏఆర్ సంస్థ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. అప్పుడు అధికారులపై నోటీసులు వచ్చి ఉండాలి, పోయి ఉండాలి, రైడ్ జరగాలి. ఇవన్నీ చేసుకుంటున్న ఇప్పటివరకు ఇది ప్రాసెస్ స్టార్ట్ కాకపోయేసరికి అన్నెసరికి అనుమానాలు తావిస్తుంది. అందువల్ల నేను అంటుంది ఏంటంటే, ఒక అడుగు వెనక్కేసినా పర్వాలేదు, ఇదే మంచి అవకాశం. జ్యుడిషియరీ ఎన్క్వైరీ కేసు మళ్ళీ సిబిఐ అన్నామంటే, అది సిట్ అన్నామంటే ఇంకో 2 రోజులతో సిట్ వేస్తారు. ఆ సిట్ మేము ఒప్పుకోమంటారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తారు. ఇవన్నీ జరిగే క్రమంలో టీటీడీలో జరిగిందా లేదా, జరిగిందే మరి ఏ కాంప్లికేషన్ జరిగినా నెయ్యి చుట్టూనే జరుగుతుంది, లడ్డు చుట్టూనే జరుగుతుంది. ప్రతిసారి టీవీలో కూర్చొని మన మతానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటే అది మన గౌరవం కానీ మన ఆత్మాభిమానం చెడిపోతుంది కదా. దాన్ని గమనించి దీనన్నిటికీ ప్రతిపక్షం జగన్ గారు మనం చెప్పలేము, ఎందుకంటే నన్ను తిడతా ఉంటే నన్ను ఏం చేయమంటూ అంటాడు. కానీ ముఖ్యమంత్రి గారే స్టార్ట్ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారే బ్యాకప్ అయి ఎక్కడో ఒక చోట దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేయడం ద్వారా ఒకవేళ విచారణతోనే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే అది జ్యుడిషియరీ ఎన్క్వైరీ తప్ప ఇంకో పరిష్కారం లేదు. అంటే ఆ రోజే ఈ రిపోర్ట్లు బయటకు వచ్చిన 2 రోజుల్లోనే అట్లా దర్యాప్తుకు ఆదేశించి ఉంటే ఎవిడెన్స్ దొరికేవేమో. కానీ 2 నెలలు డిలే చేయడం వెనుక కూడా ఏమన్నా ఉద్దేశాలు ఉన్నాయా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏ దర్యాప్తు జరిపినా కూడా అక్కడ కలిపారా లేదా అని నిర్ధారించడం అయితే అసాధ్యం కదా. ఆ నెయ్యి ఉండదు, ఆ కంపెనీ ఒప్పుకోవడం లేదు, ఆ రిపోర్ట్ అసలు ఏ నెయ్యి తీసుకెళ్లి అలా పరీక్షలు చేశారో అనేది తెలియదు. కాబట్టి ఊరికనే ఒక అనుమానం, చాలా భయంకరమైన అనుమానాన్ని ప్రజల్లో కలిగించి చంద్రబాబు నాయుడు వదిలేశారేమో అనిపిస్తోంది. నిస్సందేహంగా అంటే భయంకర అనుమానం కల్పించవచ్చు, అనుమానం ఆగదు కదా, దహించేస్తుంది కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏఆర్ సంస్థ నెయ్యి పంపించా ఉంటాడు, ఆ నెయ్యి పైన ఏమన్నా వాడు ఇచ్చిన దాంట్లో ఏఆర్ సంస్థను రాయించినాడా? ల్యాబోడు రాసిలా, టీటీడీ పంపించిన దాన్ని అన్నాడు. టీటీడీ నా నెయ్యి పంపించిందని నేను ఎప్పుడు నిజంగా వాడిది అయినా కూడా ఇప్పుడు నోటీస్ ఇస్తే అది నా నెయ్యి అని చెప్తా ఉంటాడు. ఏం చేసి ఉండాలి? ఆ 4ను మీరు
బ్లెండర్ మిస్టేక్ ఎక్కడ చేశారంటే రామనాథ్ గారు, ఇప్పుడు ఆ 4 మీరు అనుమానం వచ్చింది కదా, 4 వెనక్కి పంపించకుండా మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టున్నారు ఆ వెహికల్స్ ని. సీజ్ పెద్ద చేయాల్సింది. తప్పు చేసి సీజ్ చేస్తుంటే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు పంపించే దాని వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ కనీసం ఒక కానిస్టేబుల్ ని, ఒక విజిలెన్స్ లో ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని అడిగినా కూడా చెప్పేవాళ్ళు ఇది ఇలా ఉంది కాబట్టి దీన్ని వెంటనే సీజ్ చేయాలి, వెనక్కి పంపించకూడదని. కానీ పంపించేశారు. ఆ సీజ్ చేసి ఇప్పుడు వాడు ఏఆర్ నోటీస్ కి ఇస్తే నాది కాదు అంటాడు. అదే నీవు ఆ 4 వెహికల్స్ ఏఆర్ వాళ్ళది కానీ నువ్వు సీజ్ చేసి గోడంలో పెట్టుకొని ఉంటే ఇప్పుడు దాన్ని విచారించి 100 విచారణ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా కోల్పోయినారు సింపుల్ గా. ఏ విచారణకి అవకాశం లేనటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని ఆయన మనుషుల్ని లేపేస్తాడు అని అర్థం వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎప్పటి అకౌంట్లు అప్పటికే సెటిల్ చేసేస్తారు వెంకటేశ్వర స్వామి అని అంటూనే వెంటనే ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి కూడా గతంలో 7 కొండలు 2 కొండలు అనేశారు, నేను చాలా ఫైట్ చేశాను, ఆ మాట అంటానే ఈ మాట మాట్లాడారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇదే మాట్లాడారు, 2 కొండలని ఆయన వెళ్ళిపోయారు. అంటే ఏంది, వైఎస్ఆర్ అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ సిపితో ఉండే వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి వ్యతిరేకం కావాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నారా, లేకుంటే వెంకటేశ్వర స్వామి భక్తులంతా వైఎస్ఆర్ సిపితో ఉండకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పాలనుకుంటున్నారా ఆయన? దీని ఉద్దేశం బట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడే వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి. 7 కొండల్ని రాజశేఖర 2 కొండలు చేశారంటున్నారు కదా, ఏ 7 కొండల్ని అంటే 5 కొండలు తీసేసినట్టేగా. అవును. ఈ 7 కొండల్లో ఏ 5 కొండలు తీసేసి ఏ 2 కొండలు పెట్టున్నారు. ఇప్పుడు 2 కొండలు ఉన్నట్టు లెక్క, అంతే కదా లెక్క. రాజశేఖర రెడ్డి గారు 5 కొండలు తీసేసినాడు, 2 కొండలు పెట్టాడు. ఏ 5 కొండలు తీసేసి ఏ 2 కొండలు పెట్టారో వాళ్ళు అడగండి, ఊరికి చెప్పరు, తెలియదు అసలు. ఒకటి, రాజశేఖర చనిపోయినప్పుడు ఎన్ని రోజులు అయింది, మళ్ళీ కూడా మనం అధికారం వచ్చి మళ్ళీ 7 కొండలు రెక్టిఫై చేసి ఉండొచ్చుగా, ఎందుకు చేయలే అంటే లేదు, అది అసలు విషయమే లేదు. 2 విషయం రామనాథ్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నొక్కి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, తెలియాల్సిన జనానికి 7 కొండలు అనేది సరిహద్దులు లేనిది. 7 కొండలు అనేది ఒక భావోద్వేగమైన కనెక్షన్. మనకు శేషాచల మహత్యంలోకి వెళ్తే తెలుస్తుంది. ఎక్కడ ఇడుపులపాయ ఉంది కదా, ఇడుపులపాయ అక్కడ నుంచి పాలకొండ ఉన్నాయి కడపలో, ఇవన్నీ కలుపుకుంటే 7 కొండలు. అంత సరిహద్దులు. మనం అఖిలాండ కోటి బ్రహ్మాండం, అఖిలాండం అంటే అర్థం ఏంటి, అంతం లేదు, సరిహద్దులు లేవు. రెండో విషయం, తిరుమలలో పాప వినాశనం డ్యామ్ ఉంది, అది ఎవరిదో తెలుసా, టీటీడీది కాదు. కుమారధార పసుపుధార ఉంది, టీటీడీది కాదు. మొదటి ఘాటు దిగే ఘాటు టీటీడీది కాదు. ఇవి ఆశ్చర్యపోతారు, అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్. టీటీడీ బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఒక 7 ఏదో హెక్టార్ లో ఇది సంథింగ్ ఇది టీటీడీ పరిధి అని ఎప్పుడో రూల్ చేసినారు, అదే కొనసాగుతుంది ఇప్పటికీ. దీని మీద కొద్దిగా వివరణ ఏంటంటే, జయచంద్ర నారాయణ ఆయన వెళ్ళారు అప్పుడు వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు, ఏది తిరుమల గ్రామంలో కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. అప్పుడు గవర్నమెంటే చెప్పింది, దివాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, కొండ మీద ఎన్నికలు పెడితే ఏమన్నా ఉందా కాబట్టి పెట్టకూడదని చెప్పేసి 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఎన్నికలు పెట్టకూడదు, రాజకీయ కార్యక్రమాలు పెట్టకూడదు అంటూ ఒక ఇచ్చారు జీవో. దాన్ని అక్కడ జరిగింది ఏంటంటే, నేను చెప్తా ఒక్క నిమిషం సార్, 27 చదరపు కిలోమీటర్లు ఇచ్చారు. ఈ జీవో ఏ ప్రాతిపదికన ఈ విస్తీర్ణాన్ని నిర్ధారించారు అంటే, గతంలో 75లో కూడా ఒక జీవో ఉంది, తిరుమల పరిధి 27.5 చదరపు కిలోమీటర్లు అని. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక కమిటీ వేశారు, చల్లా కొండయ్య కమిటీని ఏదో, ఆ కమిటీ కూడా తిరుమల పరిధి 27.5 చదరపు కిలోమీటర్లే అన్నారు. అప్పుడు ఎవరు మాట్లాడలేరు. ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు ఆ పరిధిలో జరగకూడదని వైఎస్ఆర్ జీవో ఏంగానే మయా 7 కొండలు 2 కొండలు కుదించేశారని. అప్పుడు ఏం చేశారు, స్వామీజీలంతా ఆందోళన చేస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ 332 చదరపు కిలోమీటర్లు, ఏది మొత్తం కేంద్ర పరిధిలో ఉన్న ఫారెస్ట్ ను కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి 332 చదరపు కిలోమీటర్ల పరిధి మొత్తం శ్రీవారి కిందకే చెందుతుందని అధికారికంగా గుర్తించి జీవో తెచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అప్పటి వరకు 27.5 చదరపు కిలోమీటర్లే. దాన్ని కూడా చెప్పండి ప్లీజ్. ఇక్కడ అదనపు పాయింట్ ఏంటంటే, ఆ పంచాయతీ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ బాలాజీ నగర్ అనే పంచాయతీ టీటీడీ పరిధి కాదు. నేను చెప్పాను కదా, ఒకటో ఘాటీల పరిధి కాదు, పని కాదు. అప్పుడు రాజశేఖర్ దాన్ని టీటీడీ పరిధిలో తీసుకొచ్చినాడు. అంటే టీటీడీ పరిధిలో ఉన్న చోట్ల ఎలక్షన్స్ లేవు, అది మన విధానం. బాలాజీ నగర్ టీటీడీ పరిధిలో లేదు కదా, కాబట్టి ఎలక్షన్ పెట్టాలని ఆయన పోయినాడు జయచంద్ర నాయుడు. ఇప్పుడు ఆయన ఏం చేసినా, ఇప్పుడు దానికి పరిష్కారం ఏంది, దానికి టీటీడీ పరిధిలోకి తేవడం.
అంటే టీటీడీ పరిధిలో లేని దాన్ని టీటీడీ పరిధిలో తెచ్చిన ఆయన తగ్గించినట్టు అవుతాడా, పెంచినట్టు అవుతాడు. అవును. నిజానికి రాజశేఖర రెడ్డి గారు టీటీడీ పరిధిని పెంచాడు తప్ప కుదించలేదు. కాబట్టి ఇది క్లియర్. కానీ దాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోయి ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఆ? అది